హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను సేమియా ఉప్మా ఇలా పొడి పొడిగా టేస్టీగా రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఇది చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక 2 కప్పుల వరకు సేమియా తీసుకున్నాను. వీటిని ఇలాగా డ్రై రోస్టే చేసుకోవాలి. బాగా కలర్ వచ్చేటట్టు కాకుండా ఇందులో ఉన్న తేమంతా పోయేటట్టు కింద ఇలాగ 2 నుంచి 3 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుని వీటిని ఇలాగా పక్కన పెట్టుకోండి. వీటిని పక్కకు తీసుకున్న తర్వాత నేను ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని తీసుకున్నాను. దీంట్లో సేమియా అలాగే ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్, ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఇది రోలింగ్ బాయిల్ ఒకసారి వస్తే సరిపోతుంది. ఇలా అయిన తర్వాత మనం చేత్తో పట్టుకుని ఇలా అన్నట్టయితే కొంచెం మెత్తగా ఉంటే కనుక ఇది వాటర్ని మనం స్ట్రైనర్లో వేసుకున్నట్టయితే వాటర్ అంతా కిందికి పోతుంది. అప్పుడు దీన్ని ఇలాగా పక్కన పెట్టుకుని చల్లారనిద్దాము. ఇప్పుడు ప్యాన్ తీసుకుని దీంట్లో ఒక 3 నుంచి 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు, ఒక 2 స్పూన్ల వరకు పచ్చెనగపప్పు, ఒక గుప్పుడండి నేను ఎక్కువ వేసుకున్నాను పల్లీలు. వీటినన్నిటిని ఒకసారి ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల వరకు మినపప్పు అలాగే కొన్ని జీడిపప్పు కూడా వేసుకున్నాను. ఫ్రెండ్స్, ఒకసారి వీటన్నిటిని ఇలాగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, అల్లము అలాగే కరివేపాకును కూడా వేసుకోండి. వేసుకుని వీటన్నిటిని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను వెజిటేబుల్స్ కూడా వేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్ల వరకు క్యారెట్ కూడా వేసుకోండి. మీకు ఉంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. అలాగే ఒక ఆనియన్ని ఇలాగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకుని వీటన్నిటిని ఇలాగా మంచిగా ఫ్రై అయ్యేటట్టు కింద ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న టమాటోని కట్ చేసుకుని వేసుకున్నాను. మనం ఉప్మాలోకి ఏమేమైతే వేసుకుంటామో అన్నీ వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇవి చూడండి మంచిగా ఫ్రై అయినాయి కదా. ఇలా ఫ్రై అయిన తర్వాత సగరంత సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకుని ఇప్పుడు దీంట్లో మనము చూడండి మంచిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు దీంట్లో మనము సేమియాలు చూడండి ఎంత పొడి పొడిగా వచ్చినాయో. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన దాంట్లోకి మనం దీన్ని అంతటిని వేసేసుకోవడమే. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకుంటే మనకి సేమియా ఉప్మా రెడీ అయిపోతుంది. మన ఛానల్లో చాలా బ్రేక్ఫాస్ట్లు ఇన్స్టెంట్గా అలాగే మామూలుగా చేసుకునే బ్రేక్ఫాస్ట్లు చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే స్నాక్ రెసిపీస్ కూడా ఉన్నాయి. ఒకసారి మీరు ఛానల్ని చెక్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒకసారి ఇదంతా బాగా కలిసేటట్టు కింద ఇలాగా కలుపుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరని ఇలా పైనుంచి వేసుకోండి, బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. ఒకసారి దీన్ని మళ్ళీ ఒకసారి ఇలాగా కలుపుకోండి. ఇందులో ఉన్న తడంతా పోతుంది కదా. మనం ఫుల్ ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే చాలా సింపుల్గా ఈజీగా సేమియా ఉప్మా మనం రెడీ చేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.